4వది మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబాక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిసితివని అర్థము. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిసితివి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట పలకటానికి గల కారణం, ఒక వ్యక్తి పాపములో బ్రతికినప్పుడు, తాను ఇష్టపూర్వకంగా పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టేస్తాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు విడిచిపెట్టబడినట్టుగా ఎందుకు ఈ మాట పలికారు అంటే, సర్వ మానవాళి యొక్క పాపమును తన మీద వేసుకున్నారు గనుక, తన మీద వేసుకున్నటువంటి ఆ సమయమంతా కూడా దేవుడు విడిచిపెట్టిన పీరియడ్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు దేవుడే, కానీ ఆయన మానవుడై ఈ భూమి మీదకి వచ్చి మానవ పాపదోషాలన్నిటిని కూడా నేనే భరించి ఆ శిక్షను నేనే అనుభవిస్తాను అని తన ఇష్టపూర్వకంగా అంగీకరించి ఈ పాప శిక్షను భరిస్తున్నారు కనుక దేవుడు విడిచిపెట్టినట్టుగా ఇక్కడ మనకు అర్థం అవ్వాలని ప్రభు ఈ మాట పలికారు. నువ్వు ఇష్టపూర్వకంగా పాపాన్ని విడిచిపెట్టకూడదు. ఈ పాపంలో నాకు తృప్తి ఉంది, పాపంలో ఆనందం ఉంది, ఈ పాపంలో నాకు ఎంజాయ్ చేయగలుగుతున్నాను గనుక ఈ పాపం విడిచిపెట్టడం, ఈ చెడుగు విడిచిపెట్టడం నాకు సస్యమర ఇష్టం లేదన్నట్టుగా జీవించినంత కాలము దేవుడు నిన్ను విడిచిపెట్టేశారు అని నీవు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒక వ్యక్తిని పాపములో ఉన్నప్పుడు మాత్రమే విడిచిపెడతారండి. మరలా వ్యక్తి నేను పాపమును అసహించుకుంటున్నాను, నన్ను క్షమించుమని అడిగి పశ్చాత్తాపడితే ఆ వ్యక్తిని క్షమిస్తారు. ఒకవేళ నువ్వు పాపంలోండి చనిపోయావు అనుకో, పాపంలో ఉండి చనిపోయావు, రేపు ఎప్పుడో మారు మనసు పొందుదాం, అప్పుడు క్షమాపణ అడుగుదాం అనుకున్నావు, ఈ లోపు పాపములోనే ఉండగా చనిపోయావు. పాపములో ఉండగా చనిపోయావే అనుకో, అప్పుడు నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. ఎందుకంటే నువ్వు పశ్చాత్తాపడే అవకాశం ఛాన్స్ నీకు లేదుగా. సడన్గా అకస్మాత్తుగా నువ్వు చచ్చిపోయావు అనుకో, నువ్వు అనుకోనలేదు, ఇంకా నాకు వయసు ఉంది, నాకు బలం ఉంది, నాకు ఆస్తుంది, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని ఒక ప్రగల్భాలు పలికేటువంటి నైజం నీలో ఉంది, ఒక అతిశయం, హృదయాతిశయం ఉంది నీలో. ఇది నిన్ను కాస్త మోసగించింది, పాపంలో ఉండి చనిపోయావు. అందుకేసే చెప్పారు, మీరు పాపములోనే ఉండి చనిపోవదురు. చాలామంది పాపంలో ఉండి చనిపోయారు. పాపంలో ఉండి చనిపోయే పరిస్థితి మీలో కూడా ఎవరిలోనైనా ఉండి ఉండొచ్చు. నువ్వు పాపములో ఉండి చనిపోతే కలిగే నష్టం ఏంటో తెలుసా? నీకు పాపక్షమాపణ పొందే అవకాశం ఛాన్సిక లేదు, నరకమే, డైరెక్ట్ నరకమే. అయితే నీకు పాపక్షమాపణ పొందటానికి దేవుడు ఈరోజే ఒకవేళ అవకాశం ఇచ్చారేమో, రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. చాలామంది చూడండి, అనుకున్న రీతిగా యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, గుండెపోటు వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలియదు వాళ్ళకి, ఇంకా బ్రతుకుతామని అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు. 10 years 20 years ఎక్స్పెక్ట్ చేశారు. లేరే, ఇప్పుడు భూమి మీద లేరు.
అకస్మాత్తుగా, సడన్లీ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకే నేడు అను సమయం ఉండగానే నీ హృదయ కాఠిన్యాన్ని విడిచిపెట్టి, నీలో ఏదైతే పాపము అని నీకు అర్థమైందో, ఇది చెడుగు, ఇది తప్పు, ఇది దేవునికి విరోధమైన జీవితం అని నీకు అర్థమైందో, వెంటనే ఈరోజే, ఈ క్షణమే నువ్వు నిజంగా పశ్చాత్తాపడి అక్కడితో అసహించుకున్న జీవితాన్ని దేవునికి క్షమాపణ ఆర్జీ పెట్టుకుంటే గనక వెంటనే ప్రభు నిన్ను క్షమించటానికి ఆయన సిద్ధమైన మనసు గల దేవుడు. అందుకే పాపంలో ఉన్న వ్యక్తిని దేవుడు విడిచిపెట్టేస్తాడండి. నీ ఇష్టానికి వదిలేస్తాడండి. ఆయన నీ కర్మకు వదిలేస్తాడు. నీ అంతటి నీవు పశ్చాత్తాపడి వచ్చే వరకు దేవుడు నిన్ను పట్టించుకోడు. కానీ ఈలోపే ఏదైనా జరగరాని నష్టం జరిగిపోతే కనుక నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అందుకే ఎప్పటికైనా పర్లేదు అనుకునే ఛాన్స్ అయితే లేదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రెండని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించనో మీకు తెలియదు గనుక నేడు అనే సమయం ఉండగానే నీవు దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని సరిచేసుకో, పరిశీలించుకో, పరీక్షించుకో. ఈరోజు చాలామంది నిర్లక్ష్యం. మనము ఏదో చేద్దాం వ్యాపారంలో, ఉద్యోగంలో, వాటికే ప్రాధాన్యతనిచ్చి దేవుని మందిరానికి వెళ్ళకుండా, నేను ఇదే చెప్తున్నాను, గల్ఫ్లో ఉన్న వాళ్ళైనా, ఇక్కడున్న వాళ్ళైనా, నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, దేవునికి ఇచ్చే సమయాన్ని నీకు అందుబాటులో ప్రతి చోట దేవుణ్ణి ఆరాధించుకునే స్థలాలు ఉంటాయి. దేవుణ్ణి ఆరాధించే సమయాన్ని వృధా చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ధనమే లోకం అనుకోవద్దు. ఒకవేళ నీకు ఆరాధనకి వెళ్ళే అవకాశం లేకపోతే అది ఏ పనైనా, ఏ ఉద్యోగమైనా విడిచిపెట్టే అక్కడి నుండి నీకు అనుకూలమైన స్థలానికి రా. దేవుణ్ణి ఆరాధించడానికి ఎక్కడైతే నీకు వెసులుబాటు ఉంటుందో అక్కడికి వెళ్ళు. చిన్న జీతమైనా పర్లేదు, తక్కువ జీతమైనా పర్వాలేదు. మన ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీగా మనం ఉన్నామంటే మనంతటి శాపగ్రస్తులు ఎవరు ఉండరు. చూడండి, ఈరోజు షాపు కట్టేసి వచ్చేసారు. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి, దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వలేకపోతున్నాం అంటే ఈ జీవితం ఎవరిచ్చారు నీకు? ఈ జీవితం ఎవరిచ్చారు? ఈ బ్రతుకు ఎవరిచ్చారు? ఈ సృష్టిని ఎవరు చేశారు? ఈ సృష్టిని చేసిన సృష్టికర్తకు సమయం ఇవ్వటానికి సమయం లేనంత బిజీయా నువ్వు? అయితే దేవుడు ఏం చేస్తాడంటే, నీకైతే తీరికగా ఉండటానికి నీకు టైం ఇస్తానులే అని దేవుడు తీరికగా కూర్చునే ఆ పరిస్థితిని కలగజేస్తాడు. దాన్ని బట్టి చూసుకోండి. మరి మందిరానికి రావటానికండి వచ్చేద్దాం అనుకున్నామండి, సరిగ్గానండి మాకు జంక్షను తగిలిందండి, అక్కడికి వెళ్ళామండి, మాకండి సరిగ్గా ఈరోజేనండి, అలాగండి ఇలాగండి. అలాగా, సరే. అయితే దేవుని పిల్లలు ఏం చేయాలి తెలుసా? నిజంగానే ఫంక్షన్ ఉందనుకోండి, వెళ్ళటం తప్పేం కాదు. దేవుని మందిరానికి వచ్చేసి లాస్ట్కి వెళ్ళండి, చెప్పండి వాళ్ళకి. మిగిలిన రోజులైతే అందరికంటే ముందు వచ్చి మేమే చేద్దాం మరి, కానీ మాకు ఆదివారం ఆరాధన ముఖ్యం, ఆరాధన అయిన తర్వాతే ఏ పనైనా ఎక్కడికైనా, అందుకు మేము ఆరాధన చూసుకుని వచ్చాం, ఏమనుకోవద్దు అని కనిపించండి. తప్పేముంది? నువ్వు ముందే వెళ్ళి కూర్చుని ఏదో పెద్ద అక్కడ పెత్తనాలు చేద్దామని వెళ్ళి కూర్చున్నావు అనుకో, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటావు కదా. వాళ్ళకి తెలుసు నువ్వు మందిరానికి వెళ్తావని. లేదా ఇంకొకటి చేయొచ్చు, ముందు రోజునే వెళ్ళి వాళ్ళకి ఏమైనా చేయవలసి వస్తే చేసేసి మరలా నైట్ వచ్చేసి ఆరాధనలో గడిపేసి అయిన వెంటనే వెళ్ళండి. వాళ్ళకి తృప్తిగా ఉంటుంది కదా. అమ్మో, వీళ్ళ దేవుడు అంటే ఎంత భయము, ఎంత భక్తి, ఎంత శ్రద్ధ.
అబ్బా, అందుకే వాళ్ళు ఇంత సంతోషంగా, ఇంత దీవెనకరంగా, ఇంత ప్రేమగా ఉంటారు. మనం కూడా ప్రార్థనకి వెళ్తే బాగుండని నిన్ను చూసి నేర్చుకుంటారేమో. నువ్వే భక్తిహీనంగా ప్రవర్తిస్తుంటే నీ విలువ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నీ విలువేంటో వాళ్ళకి తెలియాలంటే ఏం చేయాలి? దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి మిగిలిన సమయంలో వాళ్ళ కొరకు ఏమైనా చెయ్యి, ఎంతైనా చెయ్యి, ప్రయాసపడి తప్పులేదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు చూపించుకోవాలి. రేపు నీ కార్యక్రమానికి రావాలన్నా వాళ్ళందరూ రావాలి కదా, వెళ్ళాలి, తప్పులేదు. కానీ దేవుని సమయాన్ని దొంగలించి మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు. నీకు రోజంతా ఉండదు కదా ఆరాధన, మహా అయితే ఓ 3 గంటల లోపు ఉంటుంది. ఈ 3 గంటల లోపు దేవుని సమయాన్ని ఇచ్చేసి ఆ మిగిలిన సమయాన్ని వెళ్ళలేవా? చాలామంది ఏం చేస్తున్నారండి చూడండి, ఏదైనా కార్యక్రమానికి పిలిచామనుకోండి, సరిగ్గా 1 గంటకు వస్తారండి. ఏది? భోజనానికి. ఆ కార్యక్రమంలో ఎవరుండరు. ఎప్పటికి వస్తారు? భోజనం టయానికి వస్తారు. మరి నీకు జ్ఞానం ఉండక్కర్లేదా? వాళ్ళే అంత తెలివైన, లోకంలో ఉన్న వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అయితే మరి నీవు నీ దేవుని సన్నిధిని పోగొట్టుకోవడానికి నీకు ఎంత, చూడండి ఎంత నిర్లక్ష్యం చూడండి. నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? లోకస్తులకు ఉండే జ్ఞానం కూడా నీకు లేదంటే ఒకసారి ఆలోచన చేయి. ముందెళ్ళి కూర్చుంటున్నావు అక్కడ. నువ్వు శనివారం వెళ్ళు, శుక్రవారం వెళ్ళు, ఆ వారం 4 రోజులు 5 రోజులు ఉండి చేయి, తప్పులేదు. కానీ దేవునికి ఇచ్చే సమయం, ఆరాధన సమయాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. ఆ 3 గంటలు తప్పుకొని వచ్చి దేవుని సన్నిధిలో గడిపి, అవసరమైతే ఆ రాత్రి అంతా, శనివారం రాత్రి ఉండు, ఆదివారం పగలు కూడా ఆరాధన సమయం వరకు ఓ గంట ముందు వరకు అక్కడే ఉండి అన్నీ సకబెట్టేసి 1 గంట ఉందనగా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించేసి ఇక్కడ అయినట్టునే పరుగు వెళ్ళు, తప్పులేదు. నిన్నెవ్వరు తప్పట్టడానికి సరిపోరు. వెళ్ళొద్దంటలేదు, మొత్తానికి వెళ్ళొద్దంటలేదు. కానీ దేవుని సన్నిధిని ఎన్నోసార్లు నువ్వు దొంగిలించావు. దేవుణ్ణి బాధ పెట్టొద్దు. నువ్వేమనుకుంటావంటే మనుషుల్ని బాధ పెట్టకూడదు అని అనుకుంటున్నావు. బాధ పెట్టద్దు. మనుషుల్ని ఎందుకు బాధ పెట్టాలి? నువ్వు సమయోచితమైన జ్ఞానంతో వాళ్ళని సంతోషపెట్టవచ్చు. వెళ్ళొద్దంటలేదు, ఎక్కడికైనా వెళ్ళు. కానీ దేవుని సన్నిధిని డొమ్మా కొట్టి వెళ్ళొద్దు. దేవుని సన్నిధిని దొంగిలించి వెళ్ళొద్దు. దేవుని సమయాన్ని ఎక్కడా గడపొద్దు, దేవునితోనే గడుపు. ఆమేన్. ఒకవేళ ఇక్కడ ఈ స్థలానికి దూరం ఎక్కడ వేరే పట్టణానికి వెళ్ళారు, ఒక విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, ఇలాంటి వేరే దూర ప్రాంతాలు వెళ్ళారు. అక్కడ ఆత్మ సంబంధమైన సహవాసం ఏదో కనుగొని ఆ సహవాసానికి వెళ్ళు, దగ్గరలో ఉన్న సహవాసానికి. అంతేకాని పక్కనుందకు అది ఏదోటి అని అక్కడికి వెళ్ళిపోవద్దు. దూరమైనా సరే, భారమైనా సరే, ఆత్మ సంబంధమైన దైవ చిత్తములో ఉన్న సహవాసానికే వెళ్ళాలి. మీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా ఎంక్వైరీ ముందు ఏది చేయాలో తెలుసా? ఈ ఏరియాలో ఆత్మ సంబంధమైన దైవ చిత్తములో అభిషేకం కలిగిన దైవజనుడున్న ఆరాధన కేంద్రం ఏది అని అడిగి తెలుసుకుని ఆ స్థలానికి వెళ్ళాలి. ఆమేన్. అది నేర్చుకోవాలి మనం. అంతేకాని ఏదో ఒకటిలే దగ్గరే ఉంది, ఆ టైం వరకు నిద్రపోతులాగా కళ్ళు తుడుచుకుని పక్కనే వెళ్ళిపోవచ్చు అనుకుని ఆ సోమర బుద్ధితో ఆలోచించొద్దు. ఆమేన్. దేవుని కొరకు ప్రయాసపడటం నేర్చుకోవాలి. ఎంత దూరమైన, ఎంత భారమైనా ప్రయాసపడటం నేర్చుకోవాలి. ఓకే, కనుక ఇక్కడ మనము ఆలోచన చేస్తే దేవుడు మన జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మనం అన్ని విషయాల్లో కూడా దేవుని కొరకు మనలను మనము అప్పగించుకొని దేవుని కొరకు బ్రతకటానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.